నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఈ బిల్లు నేను మార్చలేనా అంటాడు. ఎంత ఆశ్చర్యకరం, ఇంత ఓర్వలేని, ఇంత కక్ష సాధింపు. మన రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి అయితే అనిపిస్తుంది. అసలు ఆయన అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. ఇంకా కాసేపట్లో అసెంబ్లీ పార్లమెంట్ బిల్లు పాస్ అయిపోతుంది, లోక్సభలో రాష్ట్రపతి గారు ఆమోదం వచ్చేస్తుంది కాసేపట్లో. మళ్ళీ ఈ టైంలో కూడా ఈయన నేను బిల్లు రానివ్వను, మళ్ళీ 3వ రాజధాని మార్చి ఇప్పుడు 3 పేర్లు కొత్త పేరు చెప్పాడు. 3 రాజధానులు కాదండి, ఇప్పుడు 3 కొత్త పేర్లు. మర్చిపోయిన తీసుకోవాల్సింది ఏమంటే మావి గన్ అని చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గన్నో బొన్నో అది చెప్పాడు. అదిగా చెప్పాల్సింది ఆయన. మామిడాకుల నుంచి మావి, విభూది నుంచి వియ్యి, గన్ను. ఇది పట్టుకోండి అన్న ఒకసారి, అది పట్టుకోవాలి ఒకసారి. ఇది కాంబినేషను, మా వి గన్. ఇట్లా తీసుకోండి సరిపోయింది. అది ఊరికి అనవసరంగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పి తీసుకొని మళ్ళీ ప్రజల అయోమయం. అసలు జనము అసహించుకుంటారో సిగ్గుపడతారని తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించింది. నాకు అనుకుంటా ఒకసారి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో రాజధాని అడిగాడంటే, నేను తెలిసింది నాకు, వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉందంట, ఫేమస్. ఆడ ట్రీట్మెంట్ చేస్తారంట. ఆ పిచ్చి ఆసుపత్రి ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటుందని చెప్పి వైజాగే రాజధాని అయితే బాగుంటుంది అనుకున్నట్టుంది ప్రవర్తన.